పుల్లాయ్, పూడాయ్, పులుగాయ్, మరమాయ్ అంటే నేను గడ్డిపోచగా పుట్టాను, చిన్న మొక్కనయ్యాను. ఎందుకంటే జన్మలు ఎన్ని రకాలు ఉంటాయంటేట, ముందు శిలాజన్మలట, రకరకాల శిలాజన్మలు. ఈ శిలాజన్మలు అల్టిమేట్ సాలగ్రామ శిల, తర్వాత వృక్ష జన్మలు, రకరకాల వృక్ష జన్మలు ఎత్తిదే దానితో అల్టిమేట్గా వచ్చేటువంటి దేవతా వృక్షములు, తులసో బిల్వము ఇత్యాది ఉపాధులు. దాని తర్వాత వచ్చేటువంటి పశుజన్మలు, దానిలో ఉచ్చు ఉపాధి ఏదంటే గోవుట. ఇక ఆ తర్వాత మానవ జన్మల్లో మోక్షం పొందాలని బుద్ధి పుడుతుంది ఎవడికో వాడిది అల్టిమేట్ జన్మ అక్కడ. దాని తర్వాత మరి లేదు. పరిపూర్ణత జీవుడు తీసుకునే ఎవల్యూషన్ ఇదండి. పరిణామ సిద్ధాంతం అంటే ఇది అసలైన ఎవల్యూషన్. జీవుడు పరిణామ క్రమం, తాను చేసిన సాధనలు బట్టి పరిణామ క్రమానికి వస్తాడు. మానవ జన్మ పొంది కూడా సాధనలు చేయలేదనుకోండి, మళ్ళీ క్యూలో వెనక్కి వెళ్ళిపోతాడు. ఎక్కడి దాకా వెళ్ళాడు అంటే మళ్ళీ రాయిలోకో, రప్పలోకో, మొక్కలోకో, దేనిలోకో. కానీ భగవంతుడి దయతలిస్తే మొక్కలో ఉన్నప్పుడు కూడా మోక్షం వచ్చుట. భగవంతుడి దాకా ఎందుకంటే గురువు ఇవ్వగలట. ఇచ్చిన వైనాలు ఉన్నాయి, సందర్భం బట్టి చెప్పుకున్నాం. కనుక ఇంత దాంట్లో ఈ మాట ఎందుకు చెప్పడం ఏంటంటే, నిరాశపడక్కర్లేదు, భగవత్ కృప ఉన్నది. మన మీద మనకు ధైర్యం లేకపోయినా భగవంతుడి మీద విశ్వాసం ఉంటే చాలండి ఇక్కడ. అందుకు అది ధైర్యం. భగవంతుడి మీద విశ్వాసం ఉన్న వాడుకుండే ధైర్యం వాడి మీద వాడికి ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. వీడికి ఏం తెలుసు? పరిమితుడు, ఆయన అపరిమితుడు. ఆయన కృప మీద నమ్మకం ఉండాలి, మన కర్మ మీద కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే స్వామి గడ్డిపోచనై, చిన్న మొక్కనై, పురుగునై, చెట్టునై, రకరకాల జంతువులనై, పక్షినై, పామునై, ఇలాగా రాయినై, మనిషినై, దెయ్యాన్నై. అది కూడా అయ్యేమిట, అవలేదని గ్యారంటీవా? ఉపాధులు ఎన్నో అండి, అది కూడా ఒక ఉపాధి అంతే. అబ్బో ప్రేతం అంటే నా భయం అండి, దాని దాదు ఉపాధి. మనం సరిగ్గా లేకపోతే మన ఉపాధి అదే. కనుక దెయ్యాన్నై, గణాల్లో ఒకటై, ఎందుకంటే రకరకాల గణాలు ఉన్నాయి, గణాల్లో ఒకటై రాక్షసుణ్ణి అయ్యాను, మునిని అయ్యాను, దేవతనయ్యాను. అంతేకాదు ఈ ప్రపంచంలో కనిపించే స్థావర జంగమాల్లో అనేక వస్తువులను అయ్యాను నేను. సొల్లానింద్ర స్థావర జంగమత్తిల్ ఎల్లా పిరప్పున్ పిరందు ఇళతేన్. పిరందు అంటే వెనక్కి. ఈ స్థావర జంగమాల్లో అన్ని జన్మతి 84 లక్షల జీవరాశులు అన్నారే, అందులో అన్నీ ఎత్తేసాను, అయిపోయింది. కానీ ఎన్ పెరుమానే, ఇన్ని ఎత్తి ఇక్కడికి వచ్చానే, కను దయామయ, ఓ కృపామయ, ఓ పరమసత్యమా, ఇక పుట్టని మాత్రం చెప్పగలను, ఎందుకంటే నీ బంగారు పాదాలు నాకు చూపించేవి కదా, అందుకు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ పాదం ఎత్తి నటరాజస్వామి చూపించినప్పుడు అపస్మారుణ్ణి అణచిన పాదం ఒకటి, పైకెత్తిన కుంచితాంగరి ఒకటి, ఈ రెండింటి బంగారు పాదాలు అన్నాడు. ఎంత చక్కటి మాట అండి ఇక్కడ చెప్తున్నది. అందుకే పొన్ అడిండ్రు అంటే బంగారు పొన్ను అంటే బంగారం అండి తమిళంలో. పొన్నడిండ్రు, నీ బంగారు పాదాలు చూశాను కనుక ఇంక పర్వాలేదన్నట్ట. ఈ బంగారు పాదాలని చాలామంది వర్ణించారండి. నటరాజు పాదంపై ఎన్ని రచనలు ఉన్నాయో సంస్కృతంలోని తెలుగులో కూడా. పైగా వజ్రాలు పొదిగిన కడియం అక్కడ ఉంది అని వర్ణించారు. ఎవరు? నయనార్లు వర్ణించారు. అప్పరు, సుందరరు, జ్ఞానసంపదరు వాళ్ళు వర్ణించారు. ఈ మహానుభావుడు వర్ణించాడు. వజ్రాలు పొదిగిన బంగారు కడియాలు పెట్టుకున్నట్ట బంగారు పాదాలకి. అది రచనల్లో ఉండేది కానీ కనిపించట్లేదు ఆ వజ్రాలు పొదిగిన బంగారు కడియాలు. ఆ సమయంలో కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి ఆ మహాత్ములు చేసిన కృషి ఇంత అంతా కాదండి. అందుకే మళ్ళీ అవతరించిన ఆదిశంకర భగవత్పాలు వారు ఆయన. ఎందుకంటే నేను 32 ఏళ్ళు వచ్చాను కానీ ఇంకా చేయాల్సింది చాలా మిగిలిపోయిందని 100 ఏళ్ళ నుండి చేయడానికి వచ్చిన శంకరులే పరమాచార్యులు కంచి మహాస్వామి వారు. ఆ మహానుభావుడు చేసిన మహాకార్యం ఏంటంటే, ఎన్ని చేశాడో చెప్పుకోవాలంటే పెద్ద ప్రవచనం అయిపోతుంది, పెద్ద సముద్రం అది. ఆ మహానుభావుడు ఈ వీళ్ళు వర్ణించిన రచనల్లో అది ఉందే, ఇప్పుడు స్వామికి అది లేదు అని ఆయన స్వయంగా వజ్రాలు పొదిగిన బంగారు కడియాలు స్వామికి తొడిగారండి. ఇప్పుడు స్వామికి ఉన్నాయి పరమాచార్యులు వారు చేసినటువంటివి. ఇది మనం తెలుసుకోవాల్సింది. అలాంటి ఆ దివ్యమైన పాదాలు చూశాను కనుక ఇంకా నేను పుట్టనని చెప్పాడు. ఎంత ధైర్యంగా చూడండి మహానుభావుడు. ఆ తర్వాత మరొక్క మాట ఈయన దాంట్లో చెప్పుకుంటున్నాం మనం. అది నమశివాయ వాళ్గా నాదన తాళ్ వాళ్గా இமைப்பொழுதும் எண்ணஞ்சல் நீங்காதான் தாழ்வாழ்கா கோகடியாண்ட குருமனிதர் தாழ்வாழ்கா அகமம் அகினின்றான் அணிப்பான் தாழ்வாழ்గా ఏకన్ అనేకన్ ఇరైవనడి వాళ్గా. వాళ్గా అంటే వర్ధిల్లుగాక, జయము జయము, ఇది అనమాట వాళ్గా. వాళ్గా అంటే అలాగా ఇప్పటికీ శివభక్తులు ఇది అక్కడ చదువుకుంటూ ఉంటారండి. చిత్రం ఏంటంటే తిరువాచకం సామాన్యులకు కూడా వెళ్ళిపోయింది, అంత గొప్ప రచన ఇది. ఇందులో భావం చెప్తున్నాం. నమ శివాయ వాళ్గా నాదంతాళ్ వాళ్గా ఇమైపోళుదుం ఎన్నంజల్ నీంగాదాంతాళ్ వాళ్గా అంటే చూడండి ఇక్కడ భావం తెలుగులో. స్వామి నీ పంచాక్షరికి జయము, నమ శివాయ వాళ్గా.
అది ఎందుకు చేయమంటే అది బాగుంటే మేము బాగుంటాం. అది ఎందుకంటే పంచాక్షరి మోక్షం ఇస్తుంది, అది మనకు ముందు కావాలి. అది నమశివాయ వాళ్ళగా, ఆ పంచాక్షరికి జయము జయము నాదంతాల్ వాళ్ళగా, నీ పాదాలకు జయము జయము. అంతేకాదు రెప్పపాటు కాలం కూడా మమ్మల్ని విడిచిపెట్టని నీ పాదాలకు జయం. స్వామి పాదాలు ఆయన హృదయాన్ని రెప్పపాటు కాలం కూడా విడిచిపెట్టట ఇమైపోళుదం ఎన్నెంజల్ నింగాదాన్ తాళు వాళ్ళగా. అంతేకాదు స్వామి అవడయార్ ప్రభు నీ పాదాలకు జై, అవడయార్ తిరుప్పెరందు. పైగా ఎటువంటి పాదములు నీవి, ఇవన్నీ స్వామి పాదాలని, నటరాజ పాదాలు. అది నిగమాగమాల్లో నిండిపోయి వాటి అర్థం తానే అయిన పాదాలకు జయం. అంటే స్వామి పాదములు వేదాల్లో ఉన్నాయి, వేదముల అర్థం అది. అలాంటి పాదాలకు జయం. అదే ఏకమే అయిన పరబ్రహ్మ స్వరూపము, అనేకంగా విస్తరించిన ప్రపంచ స్వరూపము ఆ పాదములే అన్నాడు. ఒక్క మాట, ఏకన్ అనేకన్ 20 నడి వాళ్ళగా. ఏకమైన వాడు అతడే, అనేకమైన విశ్వము అతడే. తేలిపోయింది సమస్య. అనేకంగా కనబడుతున్న విశ్వము విశ్వేశ్వరుడే, ఏకం అద్వితీయం బ్రహ్మ అయిన వాడు విశ్వేశ్వరుడు. ఇంకేం గొడవండి, ఎక్కడున్న విశ్వేశ్వరుడిలోనే ఉన్నాం ఈ స్థితి. అందుకు అలాంటి పాదములకు జయము. ఏకము అనేకము కూడా ఈశ్వరుడే అనే ఎరుక ఆ పాదముల వల్లనే కలుగుతున్నది. కనుక స్వామి పదములకు జయము. పదములు అంటే అక్షరములు, అది పంచాక్షరి. స్వామి పదములకు జయము, పాదములకు జయము. మొత్తం ఈ వాళ్ళగా అనే మాట మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఈ వాళ్ళగతో పూర్తి చేసుకుని తిరువెంబావైలోకి వద్దాం. ఆదియుం అంతముం ఎల్లా అరుం పెరుంజ్యోతియై ఆంపాడ కేట్టేయం வாழ்த்தடங்கன் மாதே வளருதையோ வன் செவியோ நின் செவிதான் மாதேவன் வார்கடல்கள் வாழத்தொளி போய் வீதிவாய் கேட்டலுமே விம்மி விம்மி மெய் மறந்து போதார் அமளியின்மே நின்றும் புரண்டிங்கன் ஏதேனும் ஆகாளு கிடந்தாள் என்னே 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 ఇది ఏం తోళి పరిశేలోరెంబావై. ఇంకా ఈ ఏలోరెంబావై అయింది కదా. మొదటిది ఆదియుం అంతముం. తిరువెంబావైలో మొదటి మాట ఆది. ఆది ఆది ఆదితోనే ప్రారంభమైంది. ఎంత చక్కగా ఉన్నదో. కనుక ఈ 20 పాసురాల్లో భావాల్ని మనం తెలుసుకుంటూ వెళ్ళిపోదాం. ప్రతి పదార్థం అక్కర్లేదు. అంత చెప్పినా, అర్థం చెప్పిన పదం మీకు గుర్తుండదు, బాధే లేదు. అందుకు మనం కొన్ని చోట్ల విస్తారమైన వ్యాఖ్యానం చెప్పుకుంటాం, కొన్ని చోట్ల క్లుప్తమైన సారం తీసుకుంటాం. మొత్తానికి పాసురములు పూర్తి చేసేసుకుందాం మొత్తం కూడా. దీని పాసురములు అంటారు, మరేమంటారో నాకు తెలియదు. తిరుప్పావిని పాసురములు అంటాం కనుక దీనికి వ్యవహారం మనం చూపిస్తూ ఉన్నాం. ఇటువంటి దివ్యమైనటువంటి తిరువెంబావే కృతుల్లోకి ప్రవేశిస్తూ ఉన్నాం గనక చరణారవిందార్పణమస్తు. అందరం కలిసి నటరాజ స్తుతి చేసుకుందాం. ఆదిలో అంతంలో కూడా మహామంత్రం మనకి అనుకున్నది. ఇది మహామంత్రంగా అనుకుని జపం చేసిన ఫలితం చాలా ఉంటుంది. ఇప్పుడే అనుకుందాం. ఈ పరమపావనమైనటువంటి నిర్జల ఏకాదశి పుణ్య సమయంలో మనం నటరాజు యొక్క మంత్రాన్ని స్వీకరిద్దాం. శ్రీ చిత్సభేషాయ నమః శివాయ. జయ